ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అని ఆర్యోక్తి. అంటే శివుని ఆజ్ఞ లేక చీమైనా మనల్ని కుట్టదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, మానభంగాలు జరుగుతున్నాయి కదా, వీటన్నిటికీ శివుడే కారణమా? ఎవరో ఒకరు ఈ మధ్యనే కామెంట్స్ ద్వారా అడిగారు, స్వామి మన ఒక చిన్న పిల్లను మానభంగం చేసి అన్యాయంగా కొట్టి మరీ చంపేశారు. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా, పాపం చిన్న పిల్లను మానభంగం చేసి దారుణంగా కొట్టి చంపేశారు. శివుని ఆజ్ఞానుసారమే ఈ దారుణం జరిగిందా? దయచేసి దీనికి సమాధానం చెప్పండి. మేము చాలామంది గురువులను అడిగాము, ఎంతోమంది పండితులను అడిగాము. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అని చెబుతారు కదా, ఇప్పుడు ఇన్ని అక్రమాలు, అన్యాయాలు, దారి దోపిడీలు, మానభంగాలు, దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా శివుని ఆజ్ఞానుసారమే జరుగుతూ ఉన్నాయా? ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళ కర్మను బట్టి అవి అలా జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. మీరైతే సరైన సమాధానం చెప్తారు కాబట్టి దయచేసి దీనికి సమాధానం చెప్పండి అని ఒకరు కామెంట్ ద్వారా అడిగారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటుగా ధర్మము గొప్పదా, లక్ష్మీదేవి గొప్పదా? వెంటనే అందరూ ఆలోచించకుండా ధర్మమే గొప్పది అని చెప్పేస్తారు. అయితే మీ ఇంట్లో ధర్మదేవత ఉంటే చాలా, లక్ష్మీదేవి అవసరం లేదా అంటే వెంటనే అదేంటండి బాబు, ధర్మం లేకపోయినా పర్వాలేదు, లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? 3 పూట్ల చక్కగా తినాలన్నా, కారులో హాయిగా షికార్లు కొట్టాలన్నా, లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నా లక్ష్మీదేవి ఉండి తీరాలి. ధర్మము లేకపోతే పోయింది, లక్ష్మీదేవి కావాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ధర్మము గొప్పదా, ధనము గొప్పదా అంటే ధర్మదేవత ముఖ్యమా, లక్ష్మీదేవి ముఖ్యమా అనేటువంటి 2 ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం. మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అని పెద్దల నానుడి. అంటే సాధారణంగా మన ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు, నాయనా శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అని. పెద్దలు ఏ మాట చెప్పినా దాంట్లో ఒక గొప్ప తాత్పర్యము, ఒక రహస్యము దాగి ఉంటుంది. చూడండి, ఆదివారం వచ్చిందంటే చాలు నల్లట్టు పుస్తకాలు పట్టుకొని ఇళ్ల దగ్గరకు వచ్చేస్తారు అన్ని మతస్థులు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు మనల్ని అడుగుతూ శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అంటారు కదా. మీ హిందూ ధర్మంలో శివుని ఆజ్ఞ చేతే ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, వాటికంతా మీ శివుడే కారణము అని పిచ్చి పిచ్చి ప్రశ్నల్ని మన మెదడులోకి ఎక్కించి మీరు మతం మారిపోండి, మా ప్రభువును నమ్ముకోండి, ఆయన కరుణామయుడు, శాంతి సాగరుడు అని చెప్పి మనల్ని మతాలు మారుస్తూ ఉంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. కలియుగము అంటే కలిపురుషుని యొక్క పరిపాలన. ఈ యుగంలో అన్యాయాలు, అక్రమాలు, దారి దోపిడీలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది కలిపురుషుడి యొక్క పరిపాలన కాబట్టి. శివుడి ఆజ్ఞ అనేటువంటి పదానికి చక్కగా మనం ముందుగా అర్థం తెలుసుకోవాలి. ఆజ్ఞాపించడం అంటే చేయమని చెప్పడం. రాజాజ్ఞ అంటారు. రాజుగారు ఆజ్ఞాపిస్తారు, ఒరే వీడు దొంగతనం చేశాడు, వీని తల తీసేయండి అని ఆజ్ఞాపిస్తే భటులు తీసుకువెళ్ళి తల నరికేస్తారు. గురువు ఆజ్ఞ అంటే మనం ఏదైనా ఒక సమస్యతో గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు గురువుగారు చెప్తారు, నాయన ఫలానా సత్యనారాయణ వ్రతం చేయండి, లేకపోతే ఫలానా పూజ చేయండి, లేకపోతే ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి ఇలా హోమం చేయించుకోండి అని చెప్తారు. అది గురువు ఆజ్ఞ. దానిని మనము ఆ శిరసా వహించినట్లయితే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. శివాజ్ఞ అంటే శివుడు ఆజ్ఞాపించడము అని అర్థం. కైలాసం నుండి పరమేశ్వరుడు కిందికి వచ్చి, నాయనా నువ్వు ఫలానా అమ్మాయిని మానభంగం చెయ్యు, నాయనా నువ్వు దొంగతనం చెయ్యు, నాయనా నువ్వు హత్య చెయ్యు అని మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడా? శివుడు వచ్చి మనకు చెప్తూ ఉన్నాడా నువ్వు దొంగతనం చెయ్యి, మానభంగం చెయ్యి, నువ్వు హత్య చెయ్యి అని చెప్తూ ఉన్నాడా? చెప్పడం లేదు. మనం ఏ తప్పు చేసినా కూడా శివుడు మన అంతరాత్మలో నుండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు.
సాధారణంగా మనకు ఏదైనా ఒక విలువైన వస్తువు కనిపించిందనుకోండి, లోపల నుండి కలిపురుషుడు ప్రేరేపిస్తాడన్నమాట. అక్కడ ఒక బంగారు గొలుసు ఉంది, ఒక వజ్రం ఉంది, దాన్ని తీసుకో, ఎవరూ రాకముందే తీసుకొని జోబీలో వేసేసుకో, దాన్ని దొంగతనం చేసైనా సరే నీ సొంతం చేసుకో, అది నీకు కావాలి అని కలిపురుషుడు మనలో నుండి ప్రేరేపిస్తాడు. వెంటనే శివుడు లోపల నుండి ఆజ్ఞ ఇస్తాడన్నమాట, వద్దు, అది పరాయి వస్తువు పాషాణంతో సమానమైనది. వాళ్ళ గొలుసు కానీ వజ్రం కానీ నువ్వు దొంగతనం చేసినట్లయితే వాళ్లకు తెలిస్తే పోలీసులకు పట్టిస్తారు, నువ్వు జైలుకు వెళతావు, సమాజంలో నీ విలువ తగ్గిపోతుంది, నిన్ను దొంగ అని ముద్ర వేసేస్తారు, వద్దు అని శివుడు లోపల ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞానుసారం నువ్వు దొంగతనం చేయకుండా మంచి మార్గంలో నడిచినట్లయితే నీ జీవితం బాగుంటుంది. కలిపురుషుని ఆజ్ఞ ప్రకారము నువ్వు దొంగతనం చేసావనుకో, నీ జీవితం జైలు పాలవుతుంది. అదేవిధంగా ఎవరైనా ఒక అందమైన అమ్మాయి కనిపించిందనుకోండి, లోపల నుండి కలిపురుషుడు ప్రేరేపిస్తాడనమాట. అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళు, పలకరించు, ఎలాగైనా ఆ అమ్మాయిని నీ సొంతం చేసుకో, అక్రమంగా అయినా ఆ అమ్మాయిని అనుభవించు అని నిన్ను కలిపురుషుడు ప్రేరేపిస్తాడు. వెంటనే లోపల నుండి శివుడు ఆజ్ఞ ఇస్తాడన్నమాట, వద్దు, పరాయి స్త్రీ తల్లి వంటిది, ఆవిడను బలాత్కారం చేయవద్దు, నీకు ఇంట్లో భార్య ఉంది కాబట్టి నీవు అటువంటి అన్యాయాలకు అక్రమాలకు వెళ్ళవద్దు, ఆ అమ్మాయి తరపున వాళ్లకు తెలిస్తే నీ ప్రాణం పోతుంది, నిన్ను చంపేస్తారు, ఒకవేళ ఈ విషయం సమాజంలో 10 మందికి తెలిస్తే నీ మానము మర్యాద మొత్తము కూడా వెళ్ళిపోతుంది, కాబట్టి వద్దు అని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞానుసారము నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని నువ్వు వెళ్ళిపోయినట్లయితే నీ జీవితం బాగుంటుంది. కలిపురుషుని ప్రభావం చేత నీ పతనం వెంటనే ప్రారంభమవుతుంది, సమాజంలో విలువ తగ్గిపోతుంది, నీకు మరణం కూడా సంప్రాప్తిస్తుంది. కాబట్టి శివుడి ఆజ్ఞ అంటే అదన్నమాట. మనం ఏ తప్పు పని చేయాలన్నా, ఒక మానభంగం చేయాలన్నా, ఒక హత్య చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒకరిని మోసం చేయాలన్నా లోపల నుండి శివుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, నాయనా ఇది తప్పు పని, ఈ పని నువ్వు చెయ్యవద్దు అని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టంలో ఉంటే, నాయనా వాళ్ళు ఏమీ లేని అనాథలు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయి, ఎవరైనా కింద పడిపోయినప్పుడు వెంటనే వాళ్ళను పైకెత్తు, ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్లకు ఓదార్పు చెప్పు అని శివుడు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి శివుని ఆజ్ఞానుసారం మనం నడుచుకున్నట్లయితే మన జీవితం బాగుంటుంది. అంతేగాని శివుడు కైలాసం నుండి వచ్చి నిన్ను దొంగతనం చెయ్యి, నిన్ను మానభంగం చెయ్యి, నువ్వు హత్య చెయ్యి అని శివుడు నీకు చెప్పడం లేదు. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక రెండవ ప్రశ్న, ధర్మము గొప్పదా, ధనము గొప్పదా, లక్ష్మీదేవి ముఖ్యమా, ధర్మదేవత ముఖ్యమా? అంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిన్న కథను ఒకసారి వినండి. ఒకసారి మయూరధ్వజ మహారాజు సాయంకాలం వేళలో ఇంటి ముందర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో నుండి ఒక స్త్రీ ఏడ్చుకుంటూ బయటికి వచ్చింది. ఆ మహారాజు అడిగాడు, ఎవరమ్మా నువ్వు ఏడ్చుకొని నా ఇంట్లో నుండి బయటకు వస్తున్నావంటే, అయ్యా నేను ధనలక్ష్మీదేవిని, నీ ఇంట్లో నేను ఉండలేకపోతూ ఉన్నాను, ఏవో కొన్ని కారణముల చేత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటే ఆ మహారాజు అన్నాడు, సరే తల్లి వెళ్ళిరామ్మా, నీకు ఇక్కడ ఉండడానికి అంత ఇబ్బందిగా ఉంటే నేను నిన్ను ఆపను, వెళ్ళిరా అంటే ధనలక్ష్మి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఏడ్చుకుంటూ ఇంట్లో నుండి బయటికి వచ్చింది. మళ్ళీ మహారాజు అడిగాడు, నువ్వెవరు తల్లి అంటే, అయ్యా నేను ధాన్యలక్ష్మిని, ధనలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి నేను ఇక్కడ ఉండలేను, ఎందుకంటే ధనం ఉంటేనే కదా మనం ధాన్యం కొనుక్కోగలము, బియ్యము, కందిపప్పు, గోధుమలు ఇవన్నీ కావాలంటే ధనం ఉండాలి కదా, ధనము లేకపోతే ధాన్యం ఎలా ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. సరే వెళ్ళిరామ్మా అంటే ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా సేపటికి ఇంకొక ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చింది. నీవెవరమ్మా అంటే, నేను ఆరోగ్యలక్ష్మిని, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి లేని చోట ఆరోగ్యలక్ష్మి నేను ఎలా ఉండగలను, ఇప్పుడు ధనం ఉంటే మనం ధాన్యం కొనుక్కోగలము, ధనము ధాన్యము లేకపోతే మన శరీరంలో ఆరోగ్యం ఎలా ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. సరే తల్లి వెళ్ళిరామ్మ.
ఆ తర్వాత ఇంకా సేపటికి ఇంకొక ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చింది. నీవెవరమ్మా అంటే, నేను సంతాన లక్ష్మిని, ధనము ధాన్యము ఆరోగ్యము లేని చోట సంతానం ఎలా ఉంటుంది, కాబట్టి నేను వెళ్ళిపోతాను. సరే వెళ్ళిరమ్మ. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. చిట్ట చివరిగా ఇద్దరు మెల్లిగా ఏడ్చుకుంటూ ఇంట్లోపల నుండి బయటికి వచ్చారు. మహారాజు అడిగారు, అమ్మా మీరెవరు అంటే వాళ్ళు చెప్పారు, చూడు నాయన, నా పేరు సత్యము, దీని పేరు ధర్మము. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి వీళ్ళందరూ లేని చోట మేము కూడా ఉండలేము, మేము వెళ్ళిపోతామంటే అప్పుడు ఆ మహారాజు వాళ్ళ కాళ్ళ మీద పడి కన్నీళ్లు కారుస్తాడన్నమాట. అమ్మా, ధాన్యలక్ష్మి వెళ్ళినా పర్వాలేదు, ధనలక్ష్మి వెళ్ళినా పర్వాలేదు, సంతానలక్ష్మి వెళ్ళినా పర్వాలేదు, అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు తల్లి, మీరు ఇద్దరు మాత్రం నా ఇంట్లో నుండి ఎప్పటికీ వెళ్ళకూడదు. సత్యము ధర్మము వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతికున్నటువంటి జీవశవంతో సమానము, నేను బతికి ప్రయోజనం లేదమ్మా. సత్యము ధర్మము లేని తర్వాత ఇక నా జీవితం ఎందుకు? ఐశ్వర్యం లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, పదవి లేకపోయినా పర్వాలేదు, కానీ సత్యము ధర్మము ఎప్పుడూ నన్ను విడిచి వెళ్ళకూడదు అని ప్రాధేయపడి వాళ్ళ పాదాల మీద పడిపోతాడన్నమాట మహారాజు. అప్పుడు వాళ్లకు కాస్త కరుణ కలిగింది. అయ్యా, అందరూ వెళ్ళిపోయినా మమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నావు, సరే నీ మాటకు గౌరవం ఇచ్చి మేము ఇక్కడే ఉంటామని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. మహారాజు సంతోషంగా ఇంట్లోకి వెళ్ళగానే ఈ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి అందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మహారాజు అడిగాడు, ఎందుకమ్మా మళ్ళీ వెనక్కి వచ్చేసారంటే, అయ్యా, సత్యము ధర్మము ఎక్కడ ఉంటుందో మేమందరము కూడా అక్కడే ఉంటాము, సత్యము ధర్మము ఎక్కడ ఉండదో అక్కడ మేము ఉండము అని వాళ్ళు చెప్పారన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ఎక్కడ సత్యము ధర్మం ఉంటుందో అక్కడ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములు కూడా కొలువు తీరి ఉంటారు. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, స్వామి మేము చాలా ధర్మంగా ఉన్నాము, సత్యమే పలుకుతూ ఉన్నాము, భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నాము, అయినా మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి స్వామి అంటే, చూడండి, ఇమ్మ తప్పిన వేళ ఎమ్మనుజుడైన కాలమొక రీతి గడుపవలయు. పాండవులు ఎంతటి ధర్మాత్ములండి, అయినా వాళ్ళు కూడా అరణ్యవాసము చేయలేదా, కష్టాలు అనుభవించలేదా? చిట్ట చివరకు ధర్మమే జయించింది. ధర్మో రక్షతి రక్షితః. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్లను ధర్మము ఎప్పటికైనా రక్షించి తీరుతుంది. హరిశ్చంద్రుడి కథ, పురూరవ చక్రవర్తి కథ, ధర్మరాజు కథ, నలమహారాజు కథ, శ్రీరామచంద్రుడి కథ, చంద్రహాసుడి కథ, ఈ కథలన్నీ కూడా మనం వింటూ ఉంటే చిట్ట చివరికి ధర్మమే జయించింది అని మనకు ఉంటుంది. కాబట్టి సత్యము ధర్మము ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. చూశారు కదండి, 2 అద్భుతమైనటువంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకున్నాం కదా. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.